హలో ఎవ్రీవన్, ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ నుంచి 149 వేకెన్సీస్ అనేది రావడం జరిగింది. గవర్నమెంట్ అండ్ ఐటీ లోకల్ ప్రైవేట్ జాబ్స్ డైలీ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ టు వీకేఆర్ జాబ్స్ డైలీ, బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ ప్రతి ఒక్క రాష్ట్రాల వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అండ్ అలాగే మన తెలుగు రాష్ట్రాల ప్రజలు కూడా అప్లై చేసుకోవాలి. అండ్ ఇప్పుడు ఎలా అప్లై చేసుకోవాలి అండ్ అలాగే ప్రాసెస్ ఏంది, ఈ నోటిఫికేషన్ సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ నేను మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఓకే, ఈ వీడియోలోకి వెళ్ళినట్లయితే ఈ నోటిఫికేషన్ వచ్చేసి మనకు ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ, డెహు రోడ్, యూనిట్ ఆఫ్ మునిషన్స్ ఇండియా లిమిటెడ్, గౌటా ఇండియా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎంటర్ప్రైజెస్, మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ నుంచి రావడం జరిగింది. ఓకే, మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్, పూణే, మహారాష్ట్ర 412-101. ఓకే, ఈ నోటిఫికేషన్ వచ్చేసి ఏజ్ లిమిట్ చూసినట్లయితే ఈ నోటిఫికేషన్కి 18 to 35 ఇయర్స్ మధ్యలో ఉండాలన్నమాట. 18 to 35 ఇయర్స్ మధ్యలో ఎవరైతే ఏజ్ ఉంటుందో వాళ్ళు ఎలిజిబుల్. అండ్ అలాగే ఏజ్ రిలాక్సేషన్కి వచ్చినట్లయితే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 years, ఓబీసీ వాళ్ళకి 3 years, అండ్ అలాగే ఎక్స్ సర్వీస్ మ్యాన్లకి పీరియడ్ ఆఫ్ మిలిటరీ సర్వీస్ ప్లస్ 3 years ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉన్నారు. నోటిఫికేషన్కి వచ్చేసి అప్లికేషన్ ఫీ చూసుకున్నట్లయితే ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఎక్స్ సర్వీస్ ఎవరు అప్లై చేసుకున్న వాళ్ళకి నోటిఫికేషన్కి ఫీజు అనేది 0 ఫీజు నీళ్ళు అనమాట. ఓకే, ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. అప్లికేషన్ ఫీ 0, టోటల్గా అప్లికేషన్ ఫీ అనేది 0 ఉంటుంది. ఓకే, అండ్ ఇప్పుడు ఈ నోటిఫికేషన్ అనేది మనకు పూర్తిగా ఆఫ్లైన్లోనే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఏమి ఇచ్చారంటే మనకి క్యాండిడేట్స్ ఆర్ రిక్వైర్డ్ టు డౌన్లోడ్ ప్రింట్ అండ్ అప్లికేషన్ ఫామ్ లింక్ ఇన్ ప్రొవైడ్. ఓకే, నేను మీకు ఇప్పుడు ఈ నోటిఫికేషన్ సంబంధించినటువంటి ఆఫ్లైన్ అప్లై కాబట్టి సో ఈ నోటిఫికేషన్ది అప్లికేషన్ ఫామ్ నేను మీకు డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. సో అది మీరు డౌన్లోడ్ చేసుకొని ఫామ్ ఎలా ఫిల్అప్ చేయాలో కూడా నేను మీకు వీడియోలో చెప్తాను. ఓకే, సో ఈ అడ్రస్కి మనం పంపించాల్సి ఉందన్నమాట. ఓకే, ది చీఫ్ జనరల్ మేనేజర్, ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ, డెహు రోడ్, పూణే 412-101 ఈ అడ్రస్కి పంపించాల్సి ఉంటుంది. ఓకే, సో ఈమెయిల్ ఐడి కూడా వాళ్ళు ఇవ్వడం జరిగింది. ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ మనం అనుకోవచ్చు. టెలిఫోన్ నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది. ఓకే, మీకు ఇప్పుడు ఈ అప్లికేషన్స్ ఆఫ్లైన్లో కాబట్టి సో మీరు ఎలాంటి డౌట్స్ ఉన్నా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఓకే, అండ్ ఇప్పుడు ఈ నోటిఫికేషన్కి టోటల్గా 149 వేకెన్సీ అనేది రావడం జరిగింది అన్నాం కాబట్టి సో ఇందులో రిజర్వేషన్ వైజ్ చూసుకున్నట్లయితే అన్రిజర్వ్డ్ వాళ్ళకి 31, ఓబీసీ వాళ్ళకి 53, ఎస్సీ వాళ్ళకి 30, ఎస్టీ వాళ్ళకి 15, అండ్ అలాగే ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 20, ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళకి 20 వేకెన్సీస్ అనేది టోటల్గా 149 అనేది రావడం జరిగింది. సో ఈ నోటిఫికేషన్ యొక్క పోస్ట్కి క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే ఐటీఐలో ఏఓసిపి చేసిన వాళ్ళకి, ఓకే, ఐటీఐతో పాటు ఏఓసిపి కోర్స్ చేసిన వాళ్ళకి ఈ నోటిఫికేషన్కి ఎలిజిబుల్ అనమాట. ఇది వచ్చేసి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్. సో పోస్టులు అండ్ అలాగే వేకెన్సీస్, రిజర్వేషన్స్, ఏజ్ లిమిట్, క్వాలిఫికేషన్ ఇవన్నీ చూసిన తర్వాత ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఈ నోటిఫికేషన్కి లాస్ట్ డేట్ ఎప్పుడు ఉంది, సో మనం ఎప్పటివరకు అప్లై చేసుకోవాల్సి ఉంది అని మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు 21 days అంటే 20 January లాస్ట్ డేట్ అనమాట. ఓకే, 20 January 2025 లాస్ట్ డేటు. సో ఈ డేట్ లోపల ప్రతి ఒక్కరూ ఆఫ్లైన్ అప్లై చేయాల్సి ఉంటుంది. మీకు ఈ నోటిఫికేషన్ సంబంధించి ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ కామెంట్స్లో అడగవచ్చు. మరిన్ని గవర్నమెంట్ జాబ్స్, ఐటీ, లోకల్ ప్రైవేట్ జాబ్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ టు వీకేఆర్ జాబ్స్ డైలీ.